సృష్టింపబడినవాడు కాడు. పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడును. మానవులకు మన కొరకు మన రక్షణ కొరకు పరలోకం నుండి దిగివచ్చాను. ఇప్పుడు అందరూ తలలో ఉంచుకొని ఈ మాటలు చెప్పాలి. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సియు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడిన పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడు ప్రక్కన కూర్చొని ఉన్నాడు. జీవితులకును వృద్ధులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేచెను. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పిత పుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవదాత అయిన పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. ఇతడు పిత పుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించున్నాను. పాప విమోచనముకు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించున్నాను. మృతుల పునరుత్థానమును రానున్న పరలోక జీవితమును విశ్వసించున్నాను. ఆమేన్.